దర్శన్ వాష్రూమ్లో ఉంటాడు. శరణ్య చూసుకోకుండా దర్శన్ ఉన్న వాష్రూమ్లోకి వెళ్తుంది. దర్శన్ సిగ్గుతో ఏంటి ఇలా వచ్చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక శరణ్య కంగారు పడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆనంద భైరవి శరణ్య దర్శన్ రూమ్లోకి వెళ్ళి దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఆనంద భైరవి మాటలు విని దర్శన్ శరణ్య ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. మళ్ళీ ఆనంద భైరవి దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి అత్తయ్య గారు అని చెప్పి శరణ్య వాష్రూమ్లో నుంచి అడుగుతూ ఉంటుంది. దర్శన్ ఎక్కడమ్మా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. ఇక దర్శన్ నోరు తెరిచి అమ్మా ఇక్కడ అని చెప్పబోతూ ఉండగా శరణ్య దర్శన్ నోటిని గట్టిగా మూసేస్తుంది. అత్తయ్య గారు అక్కడే ఎక్కడో ఉండుంటారు చూడండి అని శరణ్య ఆనందకు చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య దర్శన్ నోటిని మూసేయటంతో దర్శన్ ప్రేమగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఆనంద భైరవి అదే రూమ్లో ఉండి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆనంద భైరవి రూమ్లో నుంచి వెళ్ళిందా లేదా అని చెప్పి శరణ్య చాటుగా చూస్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి అక్కడే కనిపించడంతో శరణ్య కంగారు పడుతూ కాలు జారి కింద పడిపోబోతూ ఉండగా దర్శన్ శరణ్యను గట్టిగా పట్టుకుంటాడు. ఇక ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలానే చూసుకుంటూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో శరణ్య దర్శన్ ఒకటవునున్నారా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.